పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని చెప్పారు సార్. అంటే ఇక్కడ సమస్యలు ఎలాంటివి ఉన్నాయి? అలా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి పిఠాపురంలో అనువైన పరిస్థితులు ఉన్నాయా? ఏమంటారు దీని మీద మీరు? రైట్. ఇప్పుడు వాస్తవంగా అయితే కొన్ని సమస్యలు చాలా కాలం నుంచి ప్రభుత్వాలు మారాయి, తర్వాత పాలకులు మారారు, కానీ ఏంటంటే కొన్ని సమస్యలు నియోజకవర్గంలో చాలా అది సజీవంగానే ఉన్నాయి. అయితే ఏంటంటే ఉదాహరణకి మా పిఠాపురం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్స్ అయినటువంటి పిఠాపురంలోని సుమారుగా చాలా పెద్ద సమస్య ఏంటంటే ఉప్పాడ గేటు, రైల్వే గేటు పెద్ద సమస్య. ఆ సమస్య అది కానీ క్లియర్ అయితే అటు కొత్తపల్లి మండలం నుంచి పిఠాపురానికి అనుసంధానం అయ్యి సుమారుగా ఒక 30-40 గ్రామాలకి ప్రజలకందరికీ కూడా చాలా ఇబ్బందులు తొలగిపోయే పరిస్థితి ఉంది. అలాంటివన్నీ గుర్తించి మేము పిఠాపురం టౌన్లో ఒక 12 సమస్యలను గుర్తించి వారికి అందజేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలోని ప్రతి మండలంలోనూ కూడా ఉత్సాహవంతులైన యువకులు ఆయా సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఎందుకంటే వ్యక్తిగత సమస్యలు కాకుండా 10 మందికి ఉపయోగపడే సమస్యలను మాత్రం వారందరూ కూడా ఒక కమిటీలాగా ఏర్పడో లేకపోతే ఒక యూనిట్గా ఏర్పడి ఆ సమస్యలను గుర్తించి వారికి అందజేసే విధంగా మాత్రం మనం కూడా పనిచేయాలని చెప్పేసి నియోజకవర్గంలో యువత అంతా కూడా, ఆ స్ఫూర్తి ఉన్న యువత అంతా కూడా ఆ సమస్యలను గుర్తించి వారి దృష్టికి తీసుకుని వచ్చి పదే పదే అదే సమస్య మీద వారిని ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన సహకారం కూడా వారికి అందివ్వాలి. అదేవిధంగా మేము పిఠాపురంలో 12 సమస్యలను గుర్తించి వారికి అందజేయడం జరిగింది. అవి వరుసగా కూడా ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా పూర్తి చేసుకుంటే ఇక ఆయన ఉన్నంతకాలం కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి అయ్యి ఒక మంచి నియోజకవర్గంగా మాత్రం దేశంలోనే మంచి నియోజకవర్గంగా మాత్రం గుర్తించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనందరూ పూర్తిగా నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మన సహకారం కూడా ఉండి ఆయనతో పని చేయించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.